మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చాను, హైదరాబాద్ నేనే కట్టాను, సత్యనాదళ్లను మైక్రోసాఫ్ట్ కు నేనే పంపాను, అమరావతిని నేనే కడుతున్నాను. ఇలాంటి గొప్పలపై పరోక్షంగా కానీ ఘాటుగా సెటర్లు వేశారు మేధావి ఒకప్పటి మాజీ నాయకుడు పరకాల ప్రభాకర్. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. పేర్లు చెప్పకుండా వ్యక్తులను టార్గెట్ చేయకుండా ఒక మనస్తత్వాన్ని ఎండకట్టడమే పరకాల శైలి. కొంతమంది తెలుగు నాయకులు అన్నీ నేనే తెచ్చాను, నేనే కట్టాను, నేనే కనిపెట్టాను, నేనే ప్రారంభించాను అని మాట్లాడతారు అని ఆయన చేసిన వ్యాఖ్యలు సహజంగానే చంద్రబాబు నాయుడు వైపు చూపుల్ని తిప్పాయి. పరకాల ప్రభాకర్ చేసిన ఉపమానం బలంగా తగిలింది. అమెరికాలోని బే ఏరియాలోని స్టేట్ గవర్నర్లందరూ నేనే మైక్రోసాఫ్ట్ తెచ్చాను, నేనే బిల్ గేట్స్ ను తెచ్చాను అన్నట్టుగా మాట్లాడితే ఎలా ఉంటుందో మన దగ్గర కూడా అదే ధోరణి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో వ్యంగ్యం మాత్రమే కాదు, రాజకీయ మార్కెటింగ్ పై విమర్శ ఉంది. ఒక నగరం, ఒక సంస్థ, ఒక విజయాన్ని ఒక వ్యక్తి ఖాతాలో వేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను పరకాల లేవనెత్తారు. మైక్రోసాఫ్ట్ వంటి బహుళ జాతి సంస్థలు ప్రభుత్వాల ప్రోత్సాహంతో వస్తాయనేది వాస్తవం. కానీ అవి ఒకే వ్యక్తి తెచ్చినవి అనడం అతిశయోక్తి. అదేవిధంగా సత్యనాదళ్ల ఎదుగుదల వ్యక్తిగత ప్రతిభ, ప్రపంచ స్థాయి పోటీ, కార్పొరేట్ సంస్కృతి ఫలితం. ఒక రాజకీయ నాయకుడు నేనే పంపాను అని చెప్పుకోవడం రాజకీయ వేదికపై చప్పట్లు తెచ్చుకోవచ్చు గానీ చరిత్ర ముందు నిలబడుతుంది. హైదరాబాద్ అభివృద్ధి ఒక దశలో వేగం పుంజుకుంది, అది నిజం. కానీ నగరాల నిర్మాణం అనేది దశాబ్దాల పాలన, వేల మంది అధికారుల కృషి, కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం. అదే అమరావతి విషయంలోనూ వర్తిస్తుంది. నేనే కడుతున్నాను అనే వాక్యం ప్రజాస్వామ్యంలో నాయకత్వాన్ని ఏకాధిపత్య కథనం మార్చే ప్రయత్నమే. ఎందుకంటే అవి వ్యక్తిపై కాదు, ప్రవృత్తిపై. ఎందుకంటే అవి అరుపులు కావు, ఆలోచింపచేసే ఉపమానాలు. ఎందుకంటే అవి రాజకీయ అభిమానాన్ని కాదు, వాస్తవాన్ని కోరుకుంటాయి. చివరగా చెప్పాలంటే నాయకత్వం అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, వ్యవస్థలను బలోపేతం చేయడం. విజయం అంటే నేనే కాదు, మనమంతా అని చెప్పగలగడం. పరకాల ప్రభాకర్ సెటర్లు వైరల్ కావడానికి కారణమిదే.